సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టం ఈయనది, ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకెళ్ళి నీళ్ళు గారుడు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా. రాకేష్ గారు, అంజన్న, చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీ, శేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్యాటర్న్లకు రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతట అదే అన్నీ క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చరణ్ అన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు, అంజీ అన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు, వంశీ, శేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్ళలాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు, మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు, ఇంకా కష్టపడతాం కావచ్చు, కానీ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ, ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ, అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్ల ఆస్తి అనుకుంటా. నేను ఈయన లైఫ్లోకి వచ్చేటప్పుడు సింగిల్ని, అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు. నేను సింగిల్గానే ట్రావెల్ అయినా, సింగిల్గానే నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన. ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆర లైఫ్ లాంగ్ నేను ఈయనకు తోడుండి కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను. అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను, నాకు ఇది సంపాదించుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇట్లా బతకాలనేది నాకేం లేదండి. మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటే నా జన్మ ధన్యం అది అని చెప్పి. సో నిజంగా ఇంతమంది ఉండి ఏ సినిమా చేసినా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా, మీరు ఎవరు చేయి పట్టుకున్నా వాళ్ళు నిజంగా ఒక ఫెవికల్ లెక్క మీతోని అతికిపోయి ఉంటారు. మిమ్మల్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు. అంటే ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే, నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి మీరు కష్టం మీరు పడండి, ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంట. అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి, నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకొని ఆయనకు తలనొప్పి తగ్గించేదాన్ని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డను వేసుకొని తిరుగుతున్నాను అనమాట. చాలామంది అంటున్నారు, అంటే సినిమా ప్రమోషన్స్ కదా, చిన్న పాపను పట్టుకొని ఇంతగానో అది చేయడం అవసరమా అట్లా అని చెప్పి. కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటేనేమో, కానీ నా పెన్మిటి కాబట్టి నేను పక్కకుంటేనే ఆ ధైర్యం నాకు ఉంటుంది అనే ఒక ఆశతోని ఇట్లా పోతున్నా. సో సినిమాలో పనిచేసిన తండ్రిగా పనిచేసిన లోహిత్ అన్న నన్ను ఇక్కడ కూడా నన్ను మాట్లాడినారా, ఇక్కడ కూడా నన్ను తొక్కేస్తారా మీరు, మాట్లాడియండి నన్ను కొంచెం. సో లోహిత్ అన్న కావచ్చు, మధు అన్న అండ్ లతక్క, వీళ్ళందరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈయనని చూసుకొని నేను చాలా రిలాక్స్గా కూర్చుంటుండే. ఎందుకంటే ఇక్కడ కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా, ఏమన్నా అంటే మైండ్ ప్రెషర్ అనేది భార్యకే అర్థమవుతుంది, కొంచెం చుట్టూన్న వాళ్ళకంటే కూడా ఆ వైబ్ ఏందనేది తెలుస్తుంటుంది, నేను టెన్షన్ పడుతున్నాడా ఏంది అనేది ముఖం చూసినప్పుడు. కానీ నేను లొకేషన్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటే, ఎందుకంటే నేను చూసుకున్న దానికంటే 100% వీళ్ళు చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటుండే. సో ఎస్పెషల్లీ అంజీ అన్న అండ్ చరణ్ అన్న, మీరు ఈ సినిమాకు దొరికిన అదృష్టం అనుకుంటా నేను. ఎందుకంటే అన్నాని ఏ ముహూర్తంలో పిలిచిండో కానీ సొంత తమ్ముళ్ళని ఎట్లా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు. సో నీకు ఈ సినిమా వరకు మాత్రమే తమ్ముడు కాదు, జీవితాంతం తమ్ముడే. అన్నిటిని భరించాలి, అన్నిటిని తట్టుకోవాలి, ఏ రాత్రి ఫోన్ వచ్చినా ఎత్తాలి, ఏ రాత్రి మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వాలి. సో అట్లుంటుంది మనతోని. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నేను అంటే పేరున అందరు చెప్పిండ్రు కదా, మళ్ళీ నేను చెప్తే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మా ఆయన పక్కకుండి చేతులు కాళ్ళు కళ్ళు పిసుకుతుంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం.
సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.